నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. బగ్గుమంటూ ధరలతో ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు బంగారం ధరలను తాకడంతో మధ్యతరగతి ప్రజలు బిక్కుబిక్కున బతుకు జీవుడా అంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన కూరగాయల ధరలపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. మొన్న కాలం కాని కాలంలో కురిసిన అకాల వర్షాలు నేడు వర్షాలలేమి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా వరుసగా సెంచరీలు కొడుతూ ఉండడంతో ఏం కొనాలో ఏం తినాలో పాలుపోక సామాన్యుడు డీలా పడుతున్నాడు. ప్రధానంగా ఈ ప్రభావం కూరగాయల రారాజు టమాటాపై స్పష్టంగా కనిపిస్తుంది. టమాటా రీటైల్ ధర మాట పక్కన పెడితే హోల్సేల్ గానే భారీ ధరను పలుకుతుంది. సామాన్యుడికి అందకుండా ఆకాశాన్నంటింది. ఎండాకాలంలో అకాల వర్షాలు, వర్షాకాలంలో వర్షాల లేమి ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా చూపుతోంది. ప్రధానంగా కూరగాయల సాగు తగ్గడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు. కూరగాయలకు రారాజైన టమాటా సెంచరీ దాటి ఆకాశం వైపు పరుగులెత్తుతుందని కూడా చెప్పవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలపై గ్రౌండ్ రిపోర్ట్. గత వారం రోజుల నుండి పంటలు సాగు లేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ మార్కెట్లో 25 కిలోల టమాటా బాక్స్ ధర 2600 పలుకుతూ ఉండడంతో బడ్జెట్ పద్మనాభాల లెక్కలు గతి తప్పి ఆందోళనకు గురవుతున్నారు. సామాన్యుడి బతుకును భారం చేస్తున్నాయి. ఎండాకాలంలో సైతం 20 రూపాయలకు 3 కిలోలు పలికిన టమాటా ధర ఇప్పుడు సెంచరీ దాటేసింది. ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసేందుకు దూసుకెళ్తుంది. బాణుడి ప్రతాపానికి మండిపోయిన కూరగాయల ధరలు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ టైంకు చల్లబడి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడం, 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో కూరగాయల సాగుకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయల ధరలు పెరగడంతో ఇటు వ్యాపారస్తులు అటు వినియోగదారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే మార్కెట్లు సైతం వెలవెలబోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కూరగాయల ధరలకు జనం ఎంత భయపడుతున్నారో. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కిలో వంకాయ 60 రూపాయలు, బెండకాయ 60 రూపాయలతో కాస్త సామాన్యుడిపై జాలిని చూపిస్తుంటే మిర్చి 120 రూపాయలు, కాకరకాయ 100 రూపాయలు, బీరకాయ 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 100 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, దొండకాయ 80 రూపాయలు, చిక్కుడుకాయ 100 రూపాయలు, గోరు చిక్కుడుకాయ 80 రూపాయలు, పాలకూర 100 రూపాయలు, చుక్కకూర 100 రూపాయలుగా సామాన్యుడిపై గుదిబండలా మారాయి, బెంబేలెత్తిస్తున్నాయి. ఇక టమాటా మాత్రం నాతో పెట్టుకోవద్దంటూ వీటన్నిటికీ దూరంగా 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతూ డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తుంది. దీంతో కూరగాయల కోసం వచ్చే వినియోగదారులు కూరగాయల రేట్లు వినగానే నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. కూరగాయల ధరలు చాలా పెరిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా, ఇప్పటి వరకు కూడా వర్షాలు పడలేదు. ఎండాకాలంలో వర్షాలు పడడం మూలంగా పంట నష్టం జరిగింది. ఇప్పటికీ వర్షాలు పడక మూలంగా కూరగాయలు బయటి రాష్ట్రాల నుండి రావడం మూలంగా ప్రతి వస్తువు ధర ఎక్కువ ఉంది. టమాటాలు 150 ఉన్నాయి, బీరకాయలు 100 రూపాయలు ఉన్నాయి. ఏది కొనేటట్టు లేదు. కొన్ని వర్షాలు పడితే తగ్గచ్చు ఒక 2 నెలల్లో. అప్పటి వరకు అయితే ఇదే పరిస్థితి నడిచేటట్టు. కిలో కొనే కాడ పావు కిలో కొని సంసారాలు నడిపిస్తున్నారు. టమాటా ఇది ఆల్ రౌండర్. ఏ కూరకు జతగా చేరినా దాని రుచి రెట్టింపు అవుతుంది. అందుకే ఎర్రగా నిగనిగలాడే టమాటాను కూరగాయల్లో రారాజు అంటారు. టమాటా ప్రియులు టమాటాతో చేసిన వంటకాన్ని మరీ లొట్టలేసుకుని తింటారు. మార్కెట్కు వెళ్లిన ప్రతి వినియోగదారుడు తనకు నచ్చిన కూరగాయలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ టమాటాకు ఆ అవకాశం లేదు. వారంలో మార్కెట్కు ఎన్నిసార్లు వచ్చినా అందులో టమాటా తప్పనిసరిగా చేర్చాల్సిందే. అందుకే టమాటా కూర లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది.
కిలోలకు కిలోలు టమాటాలు తీసుకునేవారు ఇప్పుడు పెరిగిన ధరలతో పావు కిలో కూడా కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు ఏకంగా 6 పెరిగి 150 రూపాయలకు చేరుకొని 180 రూపాయల వైపు పరుగులు తీస్తుంది. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకెళ్తే బ్యాగ్ నిండా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు 100 రూపాయలకు ఒక్క రకం కూరగాయ కూడా రాని పరిస్థితి నెలకొన్నాయి. దీంతో ఏం తినాలో అర్థం కాక ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవుడు కరుణించి కూరగాయల ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రార్థిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పెరిగిన కూరగాయల ధరలు జనాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో. పెరిగిన ధరలతో కూరగాయలు కొనేందుకు వినియోగదారులు రాక వచ్చిన వారు కూడా ఏదో కొన్నామా అనిపిస్తూ ఉండడంతో ఉదయం 10 గంటల వరకే కూరగాయల మార్కెట్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనాలు రాకపోవడంతో కొంతమంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసుకొని ఇంటి బాట పడితే మరికొంతమంది వ్యాపారులు మాత్రం ఉన్న కొద్దో గొప్ప కూరగాయలను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో కొనేందుకు వినియోగదారులు విముఖత చూపిస్తున్నారంటూ వ్యాపారస్తులు వాపోతున్నారు. దీంతో తమకు ప్రతినిత్యం 100 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా రేట్ అయినాయి. 150 రూపాయల కిలో టమాటా, మిర్చి 40 పావు కిలో, బెండకాయ 30 అర్ధ కిలో, వంకాయ 30 అర్ధ కిలో, బీరకాయ అర్ధ కిలో 50, అల్చంతా అర్ధ కిలో 30, దొండకాయ అర్ధ కిలో 40, క్యారెట్ అర్ధ కిలో 40, చిక్కుడుకాయ అర్ధ కిలో 60, గోడు చిక్కుడుకాయ అర్ధ కిలో 40, కాకరకాయ అర్ధ కిలో 40 బాగా రేట్ అయినాయి. వర్షాలు బాగా పడి అప్పుడు దెబ్బతిని ఇప్పుడు కాలం లేదు. 2 నెలల కాలం పోయింది. రైతు బాగా నష్టపడ్డాడు. అందు గురించే బయట దేశం నుంచి విదేశం నుంచి మనకు కూరగాయలు అచ్చుట్ల రేట్ ఎక్కువ అయింది. అందు గురించే ఈ రేట్లు బాగా అయినాయి. కూరగాయలు కొనుక్కునేటోళ్ళు భయపడతారు. పేద సాదా ఉండే వాళ్ళకు కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది. బాగా గిరాకీ అయితే లేదు, తక్కువ గిరాకీ అవుతుంది. కొత్త పంట వచ్చే వరకు దారాగతం తప్పదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని ఇప్పుడు వేసిన కూరగాయలు చేతికి రావాలంటే మరో నెల రోజులు పడుతుందంటున్నారు. అయితే ఇప్పటికీ 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల సాగుకు ఆటంకంగా మారిందని, ఆగస్టు మాసం వరకు కూరగాయల ధరలు ఇలాగే మండిపోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. చూశారు కదా, సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో జేబుల నిండా డబ్బులు తీసుకొచ్చి సంచుల నిండా కూరగాయలు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంచుల నిండా డబ్బులు తీసుకొచ్చి జేబుల్లో కూరగాయలు తీసుకెళ్లే పరిస్థితి అయితే వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ కూరగాయల ధరలపై, టమాటాలపై ముఖ్యంగా సెటర్లు కూడా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.